హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఇది జరిగింది అని భయపడుతూ దీపక్ చెప్పగానే మరోసారి చెంప చెల్లుమని పగలగొట్టాడు దక్ష్. డబ్బుకు ఆశపడి పని డబ్బులు ఇస్తున్న కంపెనీనే మోసం చేసింది కాక అందులో ఆడపిల్లను అడ్డు పెట్టుకోవాలని చూశాం. సిగ్గులేదేంట్రా అని రాఘవ్ గారు కూడా మరో 4 తన్నడంతో అప్పటికే హెవీ బ్లడ్ లాస్ వల్ల నీరసించిపోయిన దీపక్ స్పృహ తప్పిపోయాడు. దీపక్ పడిపోగానే రేయ్, వీణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీణ్ణి కాదు, వీడికి సాయం చేసిన ఇద్దరిని, వీళ్ళతో పాటు ఇలా చేయించిన ఆదిత్యని కూడా తగిన శిక్ష పడేలా చెయ్యి అన్నాడు రాఘవ. నేనదంతా చూసుకుంటాను బాబాయ్, మీరు పదండి అంటూ రాఘవ్ గారితో బయటకు వస్తున్న దక్షతో, ఒరేయ్ అలాగే నీ ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసి అసలు జరిగింది ఇది అని, ఇందులో అభయ తప్పేం లేదని చెప్పి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పరా, వాడితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రాఘవ. జరిగింది మొత్తం చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. వాడి మొత్తం మనీ ఎవరి దగ్గర లాగాలో వాడి దగ్గర లాగుతాడేమో గాని అంకుల్, ఇందులో అభయ తప్పు లేదంటే మాత్రం వాడు ఒప్పుకోడు అన్నాడు దక్ష్. ఏంట్రా నువ్వు అనేది అయోమయంగా అడిగాడు రాఘవ. నిజమేం బాబాయ్ అని ఏదో చెప్పబోతుండగా ఎదురుగా వస్తున్న సితారాని చూసి షాక్ కొట్టినట్టు ఆగిపోయాడు. ఏంట్రా ఏదో చెప్తున్నావు అని అడుగుతుండగానే సితారా ఆయన దగ్గరకు వచ్చేసి, మావయ్య అవుట్ హౌస్ నుండి ఆ అరుపులేంటి, అసలు అక్కడ ఎవరున్నారు, మీరెందుకు అక్కడి నుంచి వస్తున్నారు అని కంగారుగా అడిగింది సితారా. సితారా తల మీద చెయ్యి పెట్టి, ఏం లేదురా, అయినా అరుపులు వచ్చింది మన అవుట్ హౌస్ నుండి కాదు బంగారం, వెనక పెరట్లో ఉన్న పశువుల కొట్టం నుండి అని చెప్పాడు రాఘవ. కొట్టం నుండా అని విచిత్రంగా చూస్తున్న సితారాని చూస్తూ, కొట్టం నుండే గాని నువ్వేంటి కొత్తగా లంగా ఓని వేసి ఎక్కడికో పోతున్నట్టున్నావు అన్నాడు దక్ష్ తనని టాప్ టు బాటం స్కాన్ చేస్తూ. రేయ్, నా గురించి నీకెందుకురా, నీ పనేదో నువ్వు చూసుకోక అని పొగరుగా ఆన్సర్ ఇచ్చింది సితారా. సీతు అలా పెద్దవాళ్ళకి మర్యాద లేకుండా మాట్లాడొద్దు అని చెప్పానా లేదా అని రాఘవ గారు సీరియస్ అవగానే, లేకపోతే నా గురించి అతను ఎందుకు మామయ్య, తన పనేదో తను చేసుకోక అని గారంగా చెప్తూ, ఇంతకీ ఇతనెవరు మావయ్య అని కొరకొర దక్ష వైపు చూసి అడిగింది సితార. ఇతను అని చెప్పబోతున్న రాఘవను ఆపుతూ, బాబాయ్ నాకు కొంచెం వర్క్ ఉంది, అర్జెంటుగా నాకు ల్యాప్టాప్ కావాలి, నా ల్యాపీ రావడం మర్చిపోయాను, అగస్త్య ల్యాప్టాప్ ఏమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు దక్ష్. ల్యాప్టాపా, వాడెక్కడ ఉంచుతాడ్రా, పెళ్ళయ్యాక పెళ్ళన్నైనా వదులుతాడేమో గాని ఆ ల్యాప్టాప్ మాత్రం వదలకుండా చంకలోనే కదా పెట్టుకుని తిరిగేది అన్నాడు రాఘవ. ఓ అవునా, మరెలా బాబాయ్, నాకేమో ఇప్పుడు అర్జెంటుగా కావాలి కదా అన్నాడు ఊరగా సితార వైపు చూస్తూ దక్ష్. దానికి అంతా ఆలోచించాలా, వచ్చిన దారిని మీ ఇంట్లోకి పోతే ఉంటుందిగా మీ సిస్టమ్ అని వెటకారంగా అంది సితార. టైం వచ్చినప్పుడు ఎలాగో ఎత్తుకొనే పోతాలే అన్నాడు దక్ష సితారని చూసి కన్ను కొడుతూ. వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక ఇప్పుడు దక్షకి కావలసిన ల్యాప్టాప్ గురించే ఆలోచిస్తున్నాడు రాఘవ మాత్రం. యూ అని పళ్ళు కొరుకుతూ కోపంగా కాలితో నేలని తన్ని వెళ్ళిపోతున్న సితారని పిలిచాడు రాఘవ. వెళ్తున్నదల్లా వెనక్కి తిరిగి, ఏంటి మావయ్య అంది సీతు. అరే సీతు, నీకు ల్యాప్టాప్ ఉంది కదరా, అది కాసేపు దక్షకి ఇవ్వరా అన్నాడు రాఘవ. కానీ మావయ్య నా ల్యాప్టాప్ అది నేను అని గారంగా అంది సితార. అబ్బా సీతు, ల్యాప్టాప్ నీదేరా, నేనేమైనా కాదన్నానా ఏంటి, కాసేపు వర్క్ చేసుకుని ఇచ్చేస్తాడంట, ప్లీజ్ బంగారం, నా తల్లి కాదు, మళ్ళీ ఇప్పటికిప్పుడు ల్యాప్టాప్ అంటే ఎలా చెప్పు అని నచ్చజెప్పాడు రాఘవ. అయ్యో పర్లేదు బాబాయ్, తనకి ఇష్టం లేనప్పుడు ఇవ్వద్దు, నేను ఎలాగోలా అంటున్న దక్ష మాటని అక్కడే ఆపేస్తూ, చా అదేంట్రా అలా అంటావు, మా సీతు బంగారం అలా ఏమనదు, నువ్వు రూమ్కి వెళ్ళు, ఫ్రెష్ అయ్యేలోపు ల్యాప్టాప్ నీ రూమ్కి వస్తుంది చూడు అని తనను వెళ్ళమన్నాడు రాఘవ. సరే బాబాయ్, ఇక నువ్వు చెప్పాక కాదంటానా, అసలే నాకు నువ్వంటే ఎంత గౌరవమో మర్యాదో నీకు తెలుసుగా, నీ మాటకి ఎదురు చెప్తానా నేను
అని ఇన్నోసెంట్గా చెప్పి వెనక నుండి సితార నడుము గిల్లి కేవ్వుమని అరిచిన పాప అరుపుకి ఫుల్ సాటిస్ఫై అవుతూ ఒళ్ళు విరుచుకుంటూ, పాప సీతు 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటా, రూమ్కి వచ్చే చెప్తా అని నవ్వుతూ వెళ్ళాడు దక్ష్. వెళ్తున్న దక్షిని చంపేసేలా చూస్తూ, మావయ్య నా రూమ్లో ల్యాప్టాప్ ఉంది, రంగీని తీసుకెళ్లి ఇవ్వమని చెప్పు. ఖచ్చితంగా చెప్తున్న సితారా మాటకి వెనక్కి తిరగకుండానే, బాబాయ్ ల్యాప్టాప్ వేరే వాళ్ళకిచ్చి పంపొద్దని చెప్పు బాబాయ్, మన సీతుకి అసలే పాస్వర్డ్ సీక్రెట్గా ఉంటుంది కదా అని చెప్పి విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు దక్ష్. నిజమేగా బంగారం, అలా సీక్రెట్ పాస్వర్డ్ ఉన్నవి ఎవరిని నమ్మొద్దు, నువ్వే వెళ్ళి ఇచ్చి ఆ పాస్వర్డ్ ఏదో చెప్పేసి వస్తే బెటర్ అని సితారా తలనిమిరి చెప్పి మేనకోడల్ని వదిలి ఇంటికి కాబోయే కోడల దగ్గరికి వెళ్ళాడు రాఘవ. రాఘవ వెళ్ళేసరికి కూడా ఇంకా బొచ్చు పీకిన కోడిలా వణుకుతూనే తండ్రిని గట్టిగా పట్టుకుని ఉన్న అభయను చూసి చా అని నిట్టూరుస్తూ వెళ్ళి తనకి మరో పక్కన కూర్చుంటూ, అభయ ఏంట్రా ఇది, ప్రతిదానికి ఇంతలా భయపడితే ఎలా చెప్పు అన్నాడు లాలనగా. అంకుల్ పాపం అంకుల్, దీపక్ అని వెక్కిళ్ళ మధ్య చెప్తున్న అభయను చూసి, చుప్, పాపం కాదు, అసలు చేయాల్సిందంతా చేసిందే వాడైతే ఇంకా వాణ్ణి పాపం అంటున్నావా అన్నాడు రాఘవ. ఏంట్రా రఘు నువ్వనేది, వాడేం చేశాడు అయోమయంగా అడిగాడు మను. దీపక్ చేసిందంతా క్లియర్గా చెప్పిన రాఘవ, ఇందులో నీ తప్పు కూడా ఉంది అభయ అన్నాడు కోపంగా అభయను చూస్తూ. రఘు ఏమంటున్నావురా నువ్వు అని కంగారుగా అడుగుతున్న మనుని చూసి, తప్పు కాక మరేంట్రా మను, ఆఫీస్లో ఉన్నప్పుడు అంత నిర్లక్ష్యంగా ఉండడం తప్పు కాదా? భయం ఉన్నా గాని తనని నమ్మి తనకు బాధ్యత అప్పగించిన పనుల్ని తను సక్రమంగా చెయ్యాలి కదరా. ఆ రోజు తను ల్యాప్టాప్ని షట్ డౌన్ చేయకుండా వెళ్ళినందుకే కదా ఈరోజు ఇంత నష్టం జరిగింది. అది తను చేసిన పొరపాటేగా, మరి అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పు? అసలే నందుగాడు ఎంత మొండివాడో నీకు తెలియంది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా వాడు దీనికోసం కూడా ఏదైనా పనిష్మెంట్ అంటాడు అన్నాడు రాఘవ. రాఘవ గారు అలా అనగానే భయంగా చూసింది అభయ. రాఘవ అభయను కోపంగా చూస్తూ, ముందు ఈ భయపడడమే తగ్గించమ్మా, ప్రతిదానికి భయపడ్డం ఏంటి చెప్పు. అది కాదంకుల్, నేనేం కావాలని కాదు, ఏదో కంగారులో భయం వేసి అంటున్న అభయను ఆపుతూ, అదేగా నేను చెప్పేది, అసలు ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో కంగారు వస్తుంది, కానీ నీకెందుకు భయం వచ్చింది అని అడిగాడు రాఘవ. బిక్కమొహం వేసి తండ్రిని చూసింది అభయ. మనుగారు అభయ చేతిని పట్టుకుని కళ్ళార్పుతూ, అదేరా రఘు నేను చెప్పేది, మొదటి నుండి తనలో అదే భయం, నేను ఎంత ప్రయత్నించినా తనలో భయాన్ని మాత్రం పోగొట్టలేకపోయానురా, ఇప్పుడు ఎలా అన్నాడు దిగులుగా మను. భయంగా చూస్తున్న అభయను ఓసారి చూసి, పర్లేదు అభయ నువ్వేం భయపడకు, అన్నిటికీ నీ ముందు నేనుంటాను అని అభయం ఇచ్చాడు రాఘవ. థ్యాంక్స్ అంకుల్ అంది అభయ కాస్త ఫ్రీ అవుతూ. థ్యాంక్స్ కాదు కానీ నువ్విలా ప్రతిదానికి భయపడుతూ మాత్రం ఉండొద్దు, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు రాఘవ. సరే అంకుల్ అని తల నిలువునా ఊపుతూ నెమ్మదిగా చెప్పింది అభయ. అయితే నేను రేపు వాడికి ఫోన్ చేసి విషయం చెప్పి ఇండియాకు రప్పిస్తాను, ఆ తర్వాత జరగాల్సింది చూద్దాం అన్నాడు రాఘవ. దాంతో అంకుల్ ఇప్పుడు ఈ టైంలో పెళ్లి లాంటివి అవసరమా, అసలే అగస్త్య గారికి నా మీద చాలా కోపంగా ఉంది, పైగా తప్పు నేను చేయకపోయినా నా నిర్లక్ష్యం వల్లే జరిగింది అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయంగా అడిగింది అభయ. అభయ ఇక్కడ నువ్వు చేసింది తప్పు కాదు, పొరపాటు, భయంతో చేసిన పొరపాటు, కావాలని చేస్తే తప్పంటారు, భయపడుతూ ఏదో అనుకోకుండా చేస్తే పొరపాటు అంటారు. పొరపాటు సరిదిద్దుకోవచ్చు కానీ తప్పుని ఎప్పటికీ సరిదిద్దుకోలేము. ఈ పొరపాటున మరోసారి జరగకుండా చూసుకుంటే చాలు, దానికి ఏదో తప్పు చేసినట్టు భావించి నిన్ను నా ఇంటి కోడల స్థానం నుంచి తీసేయలేను అని ఖచ్చితంగా చెప్పాడు రాఘవ. ఇక దక్ష్ విషయానికి వస్తే, దక్ష్ చెప్పినట్టే కాసేపటికి ల్యాప్టాప్ తీసుకుని తన రూమ్కి వెళ్ళింది సితార. అప్పటికే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద అడ్డంగా పడుకొని చేతులు బార్లా చాపుకొని మరీ ఉన్నాడు దక్ష్. మెల్లిగా పిల్లిలా రూమ్లోకి వెళ్ళి చప్పుడు చేయకుండా ల్యాప్టాప్ని టేబుల్ మీదే పెట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న సితారను ఒక్క ఉదుటున చెయ్యి పట్టి తన మీదికి లాక్కున్నాడు దక్ష్.
అలా లాగుతాడని ఎక్స్పెక్ట్ చేయని సితార అమాంతం వెళ్ళి దక్ష్ మీద పడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇద్దరి పొజిషన్స్ మార్చి సితారను బెడ్ మీద ఉంటే సితార మీదికి దక్ష్ వచ్చాడు. సీతు కోపంగా దక్షిని చూస్తూ వదలరా నన్ను అంటూ చిరాగ్గా వీపు మీద దబదబా బాధేస్తూ ఉంటే సితార చేతులను అతని ఒకే చేత్తో లాక్ చేసి దూరంగా చాపి, కాసేపు ఆగవి, ఎందుకలా ప్రతిసారి చెవుకోసిన మేకలా అరుస్తుంటావు అని మరొక చేతిని నెమ్మదిగా తన నడుము మీద వేసి లంగాకి బ్లౌజ్కి మధ్యలో అనచ్ఛాదనంగా ఉన్న నడుము మీద సున్నితంగా గీతలు గీస్తూ చెవి దగ్గర మెల్లిగా మాట్లాడాడు. చా వదలరా అని చిరాగ్గా మొహం పెట్టుకుంటున్న తనని చూసి చెవి వెనక చిన్నగా ముద్దు పెట్టగానే మొహంలో ఉన్న చిరాకు మొత్తం ఎగిరిపోయి షాక్లో అలా బిగుసుకుపోయింది సితార. అలా షాక్లో ఉన్న సీతుని చూస్తూ మెల్లిగా ఆమె బుగ్గ మీద వేలితో రాస్తూ, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావి అన్నాడు దక్ష్. కోపంగా ఆ వేలిని కసక్కున కొరికి, నాకు నువ్వంటేనే ఇష్టం లేదు, పైగా పెళ్ళి అంటావేంటి, నేను నిన్ను చచ్చినా పెళ్లి చేసుకోను పోరా అని కోపంగా చెప్పి తనను విడిపించుకొని విసురుగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది సీతు. వద్దన్న నీ నోటితోనే బావా నువ్వే కావాలి అనేలా చేస్తాను చూడవే అంటూ నవ్వుతూ అరిచి చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు దక్ష్. అదే రోజు రాత్రి అగస్త్యకు కాల్ చేసి విషయం చెప్పారు రాఘవ. పక్కనే దక్ష్, అభయ కూడా ఉండనే ఉన్నారు. అంతా విన్న అగస్త్య, హో అవునా అన్నాడు చాలా కూల్గా. అవునరా, నేను ఆ రోజే చెప్పాను విన్నావా, నా ఫ్రెండ్ కూతురు ఎప్పుడు తప్పు చేయదు అని రాఘవ గారు గొప్పగా చెప్తుంటే, అవును డాడ్, మీ ఫ్రెండ్ కూతురు తప్పే చేయలేదు. అగస్త్య మాట విన్న అభయ మొహంలో చిన్నపాటి రిలాక్సేషన్తో కూడిన చిరునవ్వు. మను గారు కూడా రాఘవ చెయ్యి పట్టుకున్నాడు కృతజ్ఞతగా. దక్షకి మాత్రం ఎక్కడో తేడా కొడుతుంటే సైలెంట్గా వింటున్నాడు అగస్త్య మాటలని. రాఘవ మను భుజం మీద చెయ్యి వేసి, అదిరా నా ఫ్రెండ్ పెంపకం అంటే గర్వంగా మీసం మెలేసి చెప్పాడు. నాన్న అనవసరంగా ఈ సోదంతా చెప్పి నాకు చిరాకు తెప్పించుకోండి, నేను అసలే చాలా బిజీగా ఉన్నాను, ముందు నా మాటని కంప్లీట్గా వినండి అన్నాడు అగస్త్య. ఎస్ ఒప్పుకుంటాను, మీ ఫ్రెండ్ కూతురు తప్పేం లేదని, తను తప్పు చేయలేదు, కానీ పొరపాటు అయితే చేసింది కదా. అరే నందు, ఆ అమ్మాయి కావాలని చేసింది కాదురా, ఏదో ఆ టైంలో భయం వల్ల పొరపాటుగా అని అగస్త్య గారు రాఘవ అంటూ ఉండగానే, నాన్న ప్లీజ్ అదేదో చిన్న పొరపాటు అని చెప్పకండి, వినాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. తన భయం ఖరీదు నా 100 కోట్ల డబ్బు, నా పరువు. నేను ఎన్నో రోజులుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా నిద్ర మానుకొని మరీ కష్టపడుతూ తెచ్చుకుంటున్నా ఫస్ట్ ప్లేస్. నా కష్టం విలువని చిన్న పొరపాటు భయం అని దానితో పోల్చకండి, నేను అస్సలు బేర్ చేయడానికి రెడీగా లేను. కానీ నందు అంటున్న రాఘవ మరి గారి మాటని మళ్ళీ అడ్డొస్తూ, నాన్న నన్ను మాట్లాడనివ్వండి, నా కష్టాన్ని తన నిర్లక్ష్యం వల్ల ఎవరికి అప్పనంగా దోచిపెట్టడానికి కారణమైంది ఆ అమ్మాయి. అలాంటిది ఏదో భయపడి పొరపాటు చేసింది అని చెప్తున్నారేంటి మీరు? మరి అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నేను అని అగస్త్య అరుస్తుంటే, నందు ఓసారి నా మాట వినరా అన్నాడు రాఘవ. ఇంకా నాకేం చెప్పొద్దు నాన్న, తన భయాన్ని పొరపాట్లని హెసిటేట్ చేస్తూ కూర్చోవడానికి నేనేం అంత ఖాళీగా లేని ఇక్కడ. తన భయానికి పొరపాటుకి నేను ఇస్తున్న పనిష్మెంట్, ఇప్పుడే నేను తనని జాబ్ నుండి పీకి పారేస్తున్నాను. అండ్ తన నిర్లక్ష్యం వల్లే నాకు రావాల్సిన ప్రాజెక్ట్ చేయి జారిపోయింది, టైం వేస్ట్ అయింది అండ్ లాట్ ఆఫ్ లాస్. దానికి గాను తన కంపెనీకి 50 lakhs పెనాల్టీ పే చేయాల్సి ఉంది అని రాఘవ గారితో ఖచ్చితంగా చెప్పేసి, అండ్ దక్ష్ నువ్వు అని దక్షిని పిలిచిన అగస్త్య, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే నాకు అనవసరం, నా మనీ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. నా టైం, నా మనీ, నా ప్రాజెక్ట్, నా ఫేమ్ అన్నీ వేస్ట్ చేశాడు వాడు. సో దీనికి వాడు మాత్రం డెఫినెట్గా పే చేసి తీరాల్సిందే. వాడి వల్ల నేను లాస్ అయిన సింగిల్ పెనీతో సహా వాడి నుండే రావాలి, నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ వాల్యూ. ఇన్ని రోజులుగా నేను పడిన టెన్షన్, ఆ రోజు నుంచి నాకు ఖర్చైన మనీ అన్నీ మొత్తంగా నాకు వచ్చి తీరాలి
అది చేసిన వాడికి మాత్రమే కాదు, చేయించిన వాడికి కూడా జైల్లో పెట్టి చుక్కలు చూపించు. నా తరపు నుండి నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను డైరెక్ట్గా వచ్చి కేసు ఫైల్ చేయకపోయినా ఇక్కడ నుంచి నేను వాడి మీద కేసు వేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం నా మనీ నాకు వెంటనే నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్తున్న అగస్త్య మాటకి దక్షతో చెప్తున్న మాటలు విని రాఘవ మనసులో, అంటే వీడిప్పుడు ఇండియా రాను అంటున్నాడా అని ఆలోచించి, అది కాదు నందు, నువ్వు ఓసారి ఇండియాకు వస్తే నీతో మాట్లాడాలి అన్నాడు రాఘవ. నాన్న అని అరిచినట్టే పిలిచి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇండియా రావడం ఏంటి? ప్రతిసారి ఇండియా రావడానికి మనీ ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా, లేక నేను ఉండేది ఏమైనా పక్క ఊర్లో అనుకుంటున్నారా? నాకు ఇప్పట్లో ఇండియా రావడం కుదరదు. ఫుల్ ఆఫ్ బిజీ షెడ్యూల్లో ఉన్నాను నేను. నిజానికి ఇంకో 4 days వరకు కాల్ మాట్లాడడం కూడా కుదరదు నాకు. అండ్ చెప్పండి మీ ఫ్రెండ్కి అండ్ ఫ్రెండ్ గారి అమ్మాయికి నా మనీ నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమని అని తన వర్షన్ తాను క్లియర్గా చెప్పి కాల్ కట్ చేసి పాడేశాడు అగస్త్య. ఈ సిరీస్లో అగస్త్యనే హీరో అండి. ముందు ముందు అగస్త్య పార్ట్ చాలా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ డైలీ అప్డేట్స్ పెట్టండి, రెగ్యులర్గా పెట్టండి అంటున్న వాళ్ళకు, నిజంగా అభిమానంతో అడుగుతున్న వాళ్ళైతే అందరికీ రియల్లీ సారీ. నేను డైలీ రెగ్యులర్గా అప్డేట్స్ పెడతాను, బట్ నేను పెట్టట్లేదు అంటే నేను ఏదో సమస్యలో చిక్కుకున్నానని. అంతేకాని మీరు వెటకారంగా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి మీరు పెట్టట్లేదు అనడం మాత్రం అస్సలు. అఫ్ కోర్స్ డైలీ అప్డేట్స్ పెడితే వ్యూస్తో పాటు నా ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అండ్ మనీ కూడా నాకే వస్తాయి. అయినా కూడా నేను పెట్టట్లేదంటే నా సిచ్యువేషన్ని ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందరిలా నాకు పెద్ద పెద్ద పిల్లలు లేరండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని హ్యాండిల్ చేస్తూ నేను అప్డేట్స్ పెడుతున్నాను. కాస్త నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా పెడతాను, లేదు అంటే ఇవ్వట్లేదు అని అంటే ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నానని కాస్త ఆలోచించండి. బట్ ఎవరితోనో కంపేర్ చేసి హార్డ్గా మాత్రం కమెంట్ చేయకండి ప్లీజ్.